చంద్రముఖి తప్పించుకున్నాడు. ఎవరండి మీరు? ఏం కావాలి? మా పేషెంట్ ఒకళ్ళు ఐసీయూలో ఉన్నారని తెలిస్తేను చూసి వెళ్దామని వచ్చారండి. మా వాళ్ళు కాదులేండి, థ్యాంక్స్. చందు హాస్పిటల్లో ఉందేంటి? కానీ ఆ కార్తీక్ చందు యశోదర దగ్గర ఉంది అనుకుంటున్నాడు. కరెక్ట్. ఇప్పుడు ఈ మ్యాటర్ యశోదర దగ్గరికి చేరయ్యగలిగామంటే ఈ రోడ్లంట తిరిగే బాధ దప్పుద్ది. కరెక్ట్. కోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన, ఎడబాటులేని విరహ వేదన, నా నరకయాతన, కాలమే దీపమై దారి చూపున్నా. రే మధు, ఒరే మధు. నారాయణ, ఇక్కడేం చేస్తున్నా? అడుక్కు తింటున్నాను రా. అడ్రస్ ఎవరిది? ఇంకెవరిదిరా? నా లైఫ్ టైం కేర్ ఆఫ్ అడ్రస్. అదే మీ మేడంది. నిన్ను వద్దనుకునే కదయ్యా మేడం వదిలేసింది. మళ్ళీ నిన్నెందుకు రానిస్తుంది? ఒరేయ్, అది రానివ్వదురా. నువ్వే నన్ను తీసుకెళ్ళాలి. నేనా? నా వల్ల కాదు. మేడం నన్ను చంపేస్తుంది. ఒరేయ్, నువ్వు గాని నన్ను తీసుకెళ్ళకపోతే నేను చచ్చిపోతానురా. అదంతా నాకు తెలీదు. తనున్న చోటు నీకు చెప్పొద్దని మేడం అందరికి వార్నింగ్ ఇచ్చింది. మీరందరూ కలిసి నన్ను మాత్రమే ఎందుకు వేరు చేస్తున్నారా? ఇదిగో చూడు, భార్యాభర్తల్ని విడదీసే పాపం నీకొద్దురా. ముందు మేడం చూపెట్టరా. చెప్పాను కదా నారాయణ, మేడం ఎక్కడుందో నేను చెప్పేస్తే నన్ను చంపేస్తుందని. నన్ను వదిలేయ్. మధు మధు, నన్ను వదిలేరా. నన్ను మేడం దగ్గర తీసుకెళ్ళరా, నీకు పుణ్యం ఉంటది. ఒరేయ్, నువ్వు అసలు మనిషివేనారా? నీకేమాత్రమైన మానవత్వం ఉందంటరా?
పెప్పా భార్యాభర్తలు విడదీసి నువ్వే సాధిస్తావురా? ఒరేయ్, అసలు భార్యాభర్తల బంధం అంటే ఏంటో నీకు తెలుసా? వైఫ్ అండ్ హస్బెండ్ అంటే జీవితాంతం కలిసి ఉండాలరా. మమ్మల్ని విడగొట్టి మీరు పాపం మూటగొట్టుకుంటున్నారు తెలుసా? ఒరేయ్, అరే ఆగో ప్లీజ్ రా. నా భార్య పెట్టింది బాగా మెక్కి తిని ఊరంతా తిరగడం తప్ప మీకేమన్నా వచ్చంట్రా? పాపం ఈ ఏళ్ల తరబడి ఒంటరిగా ఉందిరా మన మేడం. ఇప్పుడే కదరా తనకు నేను తోడు దొరికింది. ఊరే ఎలాగైనా ఒకటి చేద్దామన్న ఇంగిత జ్ఞానం అసలు మీకుందంట్రా? లేదు, ఉండదు. పోనీ మేడంని సపోర్ట్ చేసే నా పని ఏమైనా చేసుకొని ఇస్తారంటే అది ఉండదు. ఎరా అసలు ఎందుకురా మీరు ఉప్పు తిన్న విశ్వాసం కొంచెం ఉందంటారా మీకు? ఒరే, భార్యాభర్తలను విడదీయటం ఎంత పాపం నీకు తెలీదురా. దానికి నరకంలో ఎన్ని గొప్ప గొప్ప శిక్షలు ఉంటాయో తెలుసా? శాంపిల్కి చెప్పనా? నువ్వు చచ్చాక నరకంలో నీకు పెళ్లి చేసి నిన్ను నీ భార్యని ఎదురెదురుగా కూర్చోబెట్టి గొలుసులతో కట్టేస్తా. కానీ కలవనివ్వరు. పెళ్ళయిన తర్వాత కూడా నువ్వు పెళ్లికి పనికిరాని వాళ్ళలాగా తయారవుతావు. ఒరే మధు, ఈ రోజు నేను పడే బాధ ఏంటో ఆ రోజు నీకు నరకంలో తెలుస్తుంది. ఒరేయ్, నరకంలో శిక్షలు భూలోకంలో లాగా ఉండవు. రోజుకో భార్యని ప్రతిరోజు నువ్వు వద్దన్నా మారుస్తాడు తెలుసా? ఇక్కడ ఒక్క భార్యతోనే వేగలేక వస్తున్నా, అక్కడ రోజుకో భార్యనా? నా వల్ల కాదన్నా. ఇంకా అయిపోయింది అనుకుంటున్నావా? చాలా ఉంది. చాలన్నా, ఇవన్నీ నిజమో అబద్ధమో నాకు తెలీదు. నువ్వు చెప్పేది వింటుంటే చావడానికే భయంగా ఉంది. ప్లీజ్ ఆపే. నిన్ను మేడం దగ్గరికి నేను తీసుకెళ్తాను. పదన్నా. రే మధు, అంతా మంచి జరుగుతురా, పద. నారాయణ, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి అమ్మగారిని తీసుకొస్తాను. ఈ రింగుల్ రాణి ఎక్కడుంటే అక్కడ ఓ సెట్టే చేస్తుందిగా హాలీవుడ్ లెవెల్లో. ఇంటికంటే డెన్ను పదిలం అంటారు, ఎందుకేనేమో. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? రే నారాయణ, అక్కడే ఉండు, నేను వస్తున్నా. మేమేమైనా వెళ్ళటానికి వచ్చావా ఏంటి? ఏదో మీకు కావాల్సిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉందన్నాడు మేడం. వీడిక్కడికి రావడానికి నీకేదో సోది చెప్పుంటాడు. వీడి దగ్గర ఇన్ఫర్మేషన్ ఏముంటుందిరా చెప్పడానికి? తోసేంట్రా బయటికి. హలో, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ గుడ్ న్యూస్ ఇంటే గట్టిగా కౌగిలించుకొని షేక్ హ్యాండ్ ఇస్తావు తెలుసా? పిచ్చి పిచ్చి కోతలు కోసి నా చేతిలో చావడానికి వచ్చావా? పిచ్చి కోతలు కాదు యశోదరా, కళ్ళతో చూసిన నిజాలు. ఇంకోసారి పేరు పెట్టి పిలిచావంటే చందు దొరికేంత వరకు పోస్ట్ పోన్ చేసిన నీ చావుకి వెంటనే ముహూర్తం పెట్టేస్తాను. ఇది ఒకటి ఉంది కదూ, ఇప్పుడు చందు ఎక్కడుందో తెలిస్తే నాకు డెత్ సర్టిఫికెట్ రెడీ అవుద్దనమాట.
ఇప్పుడు ఎలాగా ఐడియా. చందు దొరికితే నన్ను చంపేస్తావు కదా. ఏ డౌటా? అయితే చందు ఎక్కడుందో తెలిసినా చెప్పను చెప్పను. చెప్తా నువ్వు చంపడం నాకు మాట ఇవ్వు, అప్పుడు చెప్తా. సరే చెప్పను. ముందు చందు ఎక్కడుందో చెప్పు. నీ మాట ఎవడు నమ్ముతాడు? చంపనని చెప్పి బాండ్ పేపర్ మీద రాసివు, అప్పుడు నమ్ముతాను. రేయ్! బాండ్ పేపర్ మీద రాసేవడానికి నేను ఏమైనా పిచ్చి దానిలో కనిపిస్తున్నారా? అదిగో నీ కూతురు జల్ చేస్తుంది కదా, జలసి మీద ఒట్టే చెప్పు, అప్పుడు చెప్తాను. అదిగో మీరు ఇంకా ఆలోచిస్తున్నారంటే నన్ను చంపకుండా వదిలేయటం మీకు ఇష్టం లేదనమాట. అయితే నేను చెప్పను, నేను వెళ్ళిపోతున్నాను అంతే. నేను వెళ్ళిపోతాను అంతే. వీడిక్కడికి ఎందుకు వచ్చాడు మమ్మీ? ఇదిగో నేను నీకంటే వయసులో పెద్దోడిని, నన్ను పట్టుకుని వాడు వీడు అనబాకు, కళ్ళు పోతాయి. ఎక్కువ మాట్లాడితే తన్ని తగలేస్తాను. ఆ, నువ్వు ఉండు జలజ. వాడు చందుని చూశాడట, ఎక్కడుందో చెప్తానంటున్నాడు. ఒరేయ్ సరేరా, జలజ మీద ఒట్టు, నిన్ను చంపను. చందు ఎక్కడుందో చెప్పి ఏడు. ఇట్ అడిగితే చెప్తారు పాపం. గౌరవంగా, మర్యాదగా, ఆ. హోదాతో, హుందాగా, రిక్వెస్టింగ్ అడిగితే అప్పుడు చెప్తాను. అయితే నారాయణ పద, అలా రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంత చిన్న విషయానికి రూమ్ దాకా ఎందుకు? ఇక్కడే మాట్లాడుకోవచ్చు, ఇక్కడే మాట్లాడుకుందాం. ఓకే. ఓవర్ యాక్షన్ ఆపి విషయం చెప్పు. అసలు ఏం జరిగిందంటేనండి, ఉమ్, ఒరేయ్, ఇది నిజమేనా? చందు నిజంగా హాస్పిటల్లో ఉందా? ఇందులో తేడా ఏం లేదు కదా? ఏమండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్, యు నో. ఏం మాత్రం తేడా వచ్చినా ఇదే నీకు ఆఖరి రోజు అవుతుంది, గుర్తుంచుకో. అంటే మేడం పోదండ్రా హాస్పిటల్కి. అలాగే వెళ్ళండి. హాస్పిటల్ పేరేంటంటే ఇప్పుడు మీరు ఏయ్! straight గా- ఎక్స్ట్రా చెయ్యకు, నువ్వు మాతో వస్తున్నావు. ఏంటి నేను కూడా మీతో రావాలా? అరే రే రే, హాస్పిటల్ పేరు చెప్తే మీరు వెళ్ళి పని చక్క పెట్టుకొని వస్తారు, నేను ఇక్కడ కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. ఓకే, మీకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమేనండి. ఒరేస్ అంటే మీరందరూ ఆ బండిలో రండిరా, మీ ఇద్దరం కలిసి వస్తాం. ఆ? నేను మేడంతో వస్తానే. రండి రండి పదా. రండిరా. ఒరేయ్, హాస్పిటల్ లోపలికి వెళ్ళి చందుని తీసుకొద్దాం, పదండి. రాయ్, చెప్పండి. చందు నిజంగానే ఇక్కడుందిగా? ఏమండి, డౌట్తో పనులు మొదలు పెట్టబాకండి, అయ్యి చావు. రాయ్, చూస్తానురా. నీ ఓవర్ యాక్షన్ కి తగ్గ రియాక్షన్ నాకు కనపడకపోతే అప్పుడు చూస్తాను. రే చట్టి మేడం, అక్కడ చందు ఉంటే సరే సరే, లేదంటే వీడిని పార్ట్లు పార్ట్లుగా కట్ చేసి పోస్ట్ మార్టం చేసేయండి. ఏమండి, మీకు అవకాశం ఇవ్వలే. రేయ్ పదండ్రా. ఒరే 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 ఒరే, మళ్ళీ ఏమైంది మమ్మీ? ఒరే అక్కడ చూడండి. ఏమండి భయపడతారేంటండి? ఉన్నది వాడొక్కడు, మనం ఇంతమంది ఉన్నాం, మనల్ని ఏం చేస్తాడండి వాడు? ఒరే తింగర్ నారాయణ, ఆ? ఆ చందు ఇక్కడుంది నిజమే అయితే ఆ మేనక మనుషులు దానికి కాపలాగా ఉంటారు. మనకు కనిపించేది ఒక్కడేరా, ఇంకా కనిపించకుండా ఎంతమంది ఉన్నారు. సరేనండి, అయితే బండి వెనక్కి తిప్పించండి, వెళ్ళిపోదాం. పదండి వెళ్ళిపోదాం. వద్దు, మరి లేకపోతే ఏంటండి, చందుని తీసుకెళ్దామని వచ్చి పిచ్చిగా ఆలోచిస్తారేంటండి? ఏమీ కాదు. రేయ్
మీరు పదండ్రా. ఒరేయ్, నీకు తెలీదు మనం చందు మీద అటాక్ చేస్తున్నామని తెలిసి వాళ్ళు ఇక్కడ కాపలా కాసారేమో. అది వాళ్ళకట్టా తెలుస్తుందండి. మొన్న మనం కార్తిక్ గాడిని వేసేపోతున్నట్టు వాళ్ళకెలా తెలిసిందిరా? ఇది అంతే. అందుకే ప్రచంటి, మేడం, నువ్వు మన వాళ్ళని తీసుకుని లోపలికెళ్ళు. ఆ చందుని ఎలాగైనా బయటికి తీసుకురా. చంటి, డాక్టర్లకి డబ్బిస్తావో దబాయిస్తావో నాకు తెలీదు. చందుని మాత్రం తీసుకురావాలి. ఒకవేళ ఈ నారాయణగాడు ప్లేట్ ఫిరాయిస్తే అక్కడే వీడిని నరికే. అలాగే మేడం. వెళ్ళండి. పదనారాయణ. చాలా జాగ్రత్త చంటి. సరే మేడం. రేయ్, మీ ఇద్దరు నాతో రండిరా. మమ్మీ, నాకెందుకో ఆ నారాయణ గడు చెప్పింది నమ్మబుద్ధి కావడం లేదు. లేదు జలజ, వాడు ఇంత దూరం తీసుకొచ్చాడు అంటే ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది. చూద్దాం. నిజమైతే వాడు కొన్ని రోజులు బ్రతుకుతాడు. అబద్ధం అయిందే అనుకో, స్పాట్లోనే వేసేస్తాను వాణ్ణి. ఈ బెడ్ మీదే ఉండాలరా. ఏమైంది? నువ్వెప్పుడు ఇంతే నారాయణ, అన్ని ప్రాణాల మీద తెచ్చుకుంటావు. అంటే ఏంట్రా? చందు దొరక్కపోతే నన్ను నిజంగానే. అంతేగా మరి. గురుద్రోహి, నీకు ఎన్ని విషయాలు నేర్పానురా. గురువా? ఎవరికి? ముందు పంజుడు. పని చూడటానికే వచ్చాం. అటువైపు చూద్దాం, పదండి. పద. చెప్పండి సార్. This is patient profile. Please make the bill. ఓకే. నారాయణ, ఎక్కడ నారాయణ? చూస్తున్నాను కదా, ఆగు. ఒకవేళ రూమ్ ఏమన్నా మార్చారు. రండి.
మారేంటి జలజ వీడు? మమ్మీ ఆ చంటిగాడికి ఒకసారి ఫోన్ చేయి. మేడం, ఎక్కడ చచ్చారా? ఈ హాస్పిటల్ మొత్తం నారాయణ 4 రౌండ్లు తిప్పాడు మేడం. ఇంకా చందు కనిపించలేదు. చందు లేదట. ఇంకా ఎటు వెళ్ళాలి? ఒరేయ్, ఇటువైపు చూడలేదురా. రండి రండి. కింద వార్డ్ ఇన్ఛార్జ్ ఉంటారో వెళ్ళి కలవండి. Okay. సిస్టర్, చెప్పండి సార్. ఇక్కడ చందు అని ఓ పేషెంట్ ఉండాలి. తనేమో కనపట్లేదు. ఎక్కడుందో చెప్పగలరా? చందూనా? ఆ, అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరండి. అట్ట అనబాకండి, వీళ్ళు నన్ను చంపేస్తారు. నారాయణ, ఏం మాట్లాడుతున్నావు? సర్లే. ఓకే. Discharge sheet. Thank you. ఇంకా ఎక్కడికి? బుర్ర తినకో. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. చందు అని ఓ పేషెంట్ ఉండాలి. ఏ రూమ్ లో ఉందో చెప్తారా? ఒక్క నిమిషం. మమ్మీ వాడిటే వస్తున్నాడు. జలజ, దాక్కో.
నాతో ఎవరు లేరు. అబద్ధం. మీ అమ్మ కడుపులో మాడ. మీరందరూ నన్ను చంపడానికే పుట్టారు. పొద్దున ఐసీయూలో ఉంది, ఇప్పటికిప్పుడు బయటికి వెళ్ళిపోతే ఒకవేళ వెళ్ళినా మీకు తెలియకుండా వెళ్ళిపోద్దా? ఒరే చంటి, సత్య ప్రమాణకంగా నేను చెప్పింది నిజం రా. ఇప్పుడు ఆ రాక్షసు నన్ను చంపేస్తుంది. ఏమండి, నా కళ్ళతో నేను సత్య ప్రమాణకంగా చూశానండి. లోపలికి వెళ్ళి చూసేటప్పటికి చందు కనపడలేదు. రేయ్, దాని గురించి ఇప్పుడు వదిలేరా. నీ గురించి ఆలోచించుకో. బండెక్కు. అంటే పద, బయట రేయ్. నుంచి పనులు. బండెక్కు. డ్రైవర్, పోనీ. అరుపులు. రాజాబాబు వచ్చాడు అంతేనా? అంతేనా అంటారేంటమ్మా? కూడా ఎవరినో తీసుకొచ్చారు. ఎవరే? ఎవరో అమ్మాయండి. అమ్మాయా? పద. దిగండి.
ముందులా రండి. అటు చూడండి. రాజా, ఎవరి అమ్మాయి? తను నా ఫ్రెండ్. ఇంకా నయ్యం వైఫ్ అంటాడేమో అనుకున్నాను. కొన్ని రోజులు మనతో పాటు ఇక్కడే ఉంటుంది. తప్పుగా అనుకోకు బాబు. నువ్వేమో పెళ్లి కావాల్సిన అబ్బాయివి. పరాయి అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెడితే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. సారాయి వాళ్ళ గురించి వదిలే, ముందు నువ్వేమనుకుంటున్నావో చెప్పు. నేనేమనుకుంటాను బాబు, స్నేహితురాలని చెప్పావు కదా. సంతోషం. ఇంట్లో వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటే చాలు, మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం. అది కాదు బాబు, ఇప్పటికే మన ఇంట్లో చాలా మంది ఉంటున్నాం. మన మధ్య తను ఇబ్బంది పడుతుందేమోనని చెప్తున్నాను. అయినా హాస్టల్లో ఉంచకూడదు. మనం తనకు కొత్త కాబట్టి తను ఇబ్బంది పడచ్చు.
ఆ ఇబ్బంది కలగకుండా చూసుకోవడమే మన బాధ్యత. రాజా, తను ఇక్కడ ఎన్ని రోజులైనా ఉండొచ్చు, దానికేం ప్రాబ్లం లేదు. కానీ ఆ అమ్మాయి ఇక్కడ ఉండాల్సి రావడానికి కారణం ఉంది మావయ్య. ప్రస్తుతం తను కొన్ని కష్టాల్లో ఉంది. తన కష్టాలు తీరే వరకు, తన వాళ్ళకి దగ్గరయ్యేంత వరకు తనకు ఆశ్రయం కల్పించడం ఓ స్నేహితుడిగా నా ధర్మం. నీకేం అభ్యంతరం లేదుగా? చచ్చా, అవే మాటలు రాజా. ఇది నీ ఇల్లు. పెద్దవాడిగా అడిగానే కానీ నీకు అడ్డు రావాలని కాదు. అయినా నువ్వేం చేసినా అందులో న్యాయం ఉంటుంది. అది తెలిసి కూడా అడగడం నాదే తప్పు. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి. నందు, నువ్వు అత్తగదిలోకి షిఫ్ట్ అవ్వు. తను నీ గదిలో ఉంటుంది.